ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన శాఖల్లో భాగమైన పంచాయతీరాజ్ శాఖలో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తున్నారు. కొత్త కొత్త వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి ఎలా ఉన్నాయనంటే ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక పైలట్ ప్రాజెక్ట్ పేరుతో ముందు ఒక ట్రయల్ రన్‌తో స్టార్ట్ చేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి అనే నేపథ్యంలో చాలా తెలివిగా ఆలోచిస్తూ స్మార్ట్ ఐడియాస్‌తో ఎదరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. కేవలం ఏడాదిలోనే ఎన్నో రకాల సంచలనాత్మకమైన మార్పులు గాని, కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త రూపకల్పనలు అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. అదే నేపథ్యంలో తాజాగా చూసుకుంటే గుంటూరు జిల్లాలోని ప్రత్యేకించి ఒక 10 గ్రామాల వరకు కూడా స్వచ్ఛ రథం అని ఒక పేరు పెట్టి ఒక వెహికల్ పెట్టడం జరిగింది. ఈ స్వచ్ఛ రథం అనేది ఏంటి అనంటే ముఖ్యంగా వీధికి ఇంటింటికి కూడా వెళ్ళడం జరుగుద్ది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న పొడి చెత్త ఏదైతే ఉంటుందో అంటే అట్టలు కానీ, పేపర్లు కానీ, న్యూస్ పేపర్లు కానీ, బుక్స్ కానీ, ఇనుము కానీ ఇలా ఒక రకంగా చెప్పాలంటే పాత ఇనప సామానం ఏవైతే వేస్టేజ్ ఉంటుందో స్టీల్ కానీ, ఐరన్ కానీ లేదంటే ఇంకోటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలెక్ట్ చేసి వాటికి తగిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అంటే పప్పు ధాన్యాలు కానీ, పప్పులు కానీ లేదంటే సబ్బులు కానీ, సర్ఫ్లు కానీ ఇలా రకరకాలుగా నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వాళ్ళు ఇచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తకి కేజీకి ఇంత రేట్ అని చెప్పి ఒక చార్ట్ ప్యాటర్న్లో చూపించి వాళ్ళకి ఇది కేజీ ఎంత వస్తుంది, ఇది కేజీ ఎంత వస్తుంది అని చెప్పి ముందుగానే వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి వీళ్ళు ఆ వ్యాన్లో వేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి తగ్గగా సరుకులు ఏవైతే పేస్టులు, బ్రష్లు, సబ్బులు, పప్పులు, ధాన్యాలు ఇలా రకరకాలుగా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారికి ఏవి కావాలనుకుంటే అవి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా గతంలో మనం చిన్నతనంలో చూసేవాళ్ళం. ఇటువంటి పాత సామానం, పాత వేస్టేజ్ అంతా ఏదైతే ఉంటుందో అదంతా కూడా బఠానీలకో లేదంటే ఉల్లిపాయలకో ఇచ్చుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి అక్కడ పెద్ద ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఇక్కడ నిత్యావసర సరుకులు ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు, కూరగాయలు కావాలంటే కూరగాయలు ఇలా రకరకాలుగా అన్నీ కూడా వాళ్ళకు అందుబాటులోకి తెచ్చి ఆ పాత సామానం అంతా కూడా తీసుకొని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీటంతటిని అంటే ఈ పాత సామానం, పాత చెత్త ఏదైతే ఉందో ఈ పొడి చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి వీటిని రీసైక్లింగ్ చేయడం జరుగుద్ది. దీనివల్ల ఏంటంటే పంచాయతీకి ఆదాయం పెరుగుద్ది. రెండోది ముఖ్యంగా చెత్త పేరుకుపోకుండా చెత్త వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడం అయితే జరుగుద్ది. దానివల్ల ఏంటంటే ఈ స్థానికంగా ఉన్న పేద ప్రజలు కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నిత్యావసర సరుకులు అనేవి ఖచ్చితంగా ఎంతో కొంత మేలు జరుగుద్ది. ఇక్కడ గతంలో ఇదే పాత చెత్తని కొన్ని రోజులు ఇంట్లో నిలవ పెట్టుకోవడం, దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, దాన్ని తీసుకెళ్లి బయట చెత్త కుప్పల మీద పారేయడం ఇలా రకరకాలుగా ఒక రకంగా చెప్పాలంటే పొల్యూషన్ అనేది ఎక్కువ అయ్యే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టి కాల్చడాలు, మంట పెట్టడాలు ఇలా చేయడం జరిగింది. లేదంటే రోడ్డు పక్కల రోడ్ల మీద ఈ చెత్త అంతా కూడా తీసుకెళ్లి అక్కడ పడేయడం అయితే జరిగేది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడు ఆ చెత్తని పొడి చెత్త అంతటిని కూడా కవర్ చేసి రీసైక్లింగ్ చేసి వాటిని వేరొక దానికి ఉపయోగించడం వల్ల దానివల్ల పంచాయతీకి ఆదాయాలు పెరుగుతాయి. అక్కడ ఒకరి ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో ఈ విధానంలో పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛ రథం అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పాత చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన అక్కడ పాత చెత్తకి ఏదైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులకి నిత్యావసర సరుకులు వాళ్ళకి ఏవి కావాలంటే అవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలోనే కేవలం ఒక 5-10 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకనంటే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే చెత్త అనేది చాలా దారుణం అయిపోయింది. పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల ముఖ్యంగా అనారోగ్యం బారిన పడడం అనేది చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి ముందు ఈ తడి చెత్త, పొడి చెత్త అనేటిని క్యాలిక్యులేషన్గా ఆల్రెడీ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఇవన్నీ కూడా చూశారు. ఇప్పుడు పొడి చెత్తకి దానికి తగ్గగా విలువ కడితే ఖచ్చితంగా ప్రజలు వేస్ట్ అనేది ఎక్కువగా వేయకుండా జాగ్రత్త పడతారు. దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం రీసైకిల్ చేసి వేరొక దానికి ఉపయోగించుకోవడం జరుగుద్ది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇది ఆల్రెడీ SLRMP అని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో చెత్త సేకరణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. ఇప్పుడు గుంటూరు జిల్లాలోనే వేరొక విధంగా అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా నిత్యావసర సరుకులు ఇస్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ని అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా సరే పంచాయతీల్లో, గ్రామాల్లో కొత్త రకమైన అభివృద్ధి చూపించాలి. రోడ్లన్నీ నీట్గా ఉండాలి, పారిశుద్ధ్యం ఉండాలి, మంచినీటి సదుపాయాలు ఉండాలి, డ్రైనేజీ సదుపాయాలు ఉండాలి, మురుగు కాలువలు అనేవి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఎక్కడా కూడా మురుగు అనేది ఉండకూడదు. దానివల్ల ఎక్కడా కూడా ఈ మలేరియా, డెంగ్యూ ఎటువంటి వ్యాధులు అనేవి ఏవి రాకుండా
పల్లెటూర్లే పట్టుకొమ్మలు అని ఏవైతే ఒక సామెత మనకి మన పుస్తకాల్లో చదువుకునేటట్టు కానీ లేదంటే పెద్దలు చెప్తూ ఉంటారో ఆ విధంగా అంతకు మించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని డెవలప్ చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ స్వచ్ఛ రథం అనే ఒక పైలట్ ప్రాజెక్ట్‌ని అయితే తీసుకురావడం అయితే జరిగింది.